RTI Live News. Ask for right. పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలం పెద్దపింకి గ్రామానికి చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన. పెద్దపింకి గ్రామానికి చెందిన ఎంపీపీ స్కూల్ మా ఊర్లో ఉండాలి, మా దగ్గర ఉండాలని విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు. కనీసం పిల్లలకు తల్లిదండ్రులకు చెప్పకుండా మోడల్ స్కూల్ కి పంపించాలని అధికారులు చెబుతున్నారు. కనీసం వారం రోజుల నుంచి పిల్లలకు భోజనాలు కూడా పెట్టకుండా పస్తులు ఉంచుతున్న ఉపాధ్యాయులు. ఇప్పటికైనా మా బడి మా ఊర్లో ఉండాలని నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయానికి తల్లిదండ్రులతో సహా పిల్లలను వర్షానికి కూడా భయపడకుండా ఆటోల మీద వచ్చిన పిల్లలు. స్కూల్ పేరట పేదవాడికి విద్యను దూరం చేయొద్దు. స్కూల్ పేరట పేదవాడికి విద్యను దూరం చేయొద్దు. స్కూల్ మాకు ఉంది. స్కూల్లోనే మా పిల్లలు చదువుకుంటారు. మా మీద దయ ఉంచండి, మాపై కనికరించండి. మాకు ఇవ్వండి, మా స్కూల్ మాకు ఇవ్వండి. ఒక 5 సంవత్సరాల వరకు మా పిల్లలు చదివారు. మా బాబులు ఇప్పుడు జాయిన్ చేసాము. నెంబర్ 1 స్కూల్ తీసేసి నెంబర్ 2లో వేస్తాను అంటున్నారు. నెంబర్ 3లో వేస్తాను అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యము? పిల్లలందరూ అక్కడికి వెళ్ళాలంటే బస్ స్టాప్ ఉంది, అక్కడ చికెన్ షాప్ ఉంది, వెళ్ళడానికి అవ్వదు. కుక్కలు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, హైవే రోడ్డు అది. మా పిల్లలు మేము పంపించడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచి ఇక్కడే స్కూల్ ఉంది కనుక 40 సంవత్సరాల నుంచి ఉంది ఈ స్కూల్. ఇక్కడ ఉంచాలి. ఈ స్కూల్ ఓపెనింగ్ అయిన నుంచి పిల్లలు పంపించడం లేదు, భోజనం కూడా పెట్టట్లేదు. మా పిల్లలు అసలు చదువు కూడా రావట్లేదు, సరిగా వీళ్ళు ఇచ్చేయట్లేదు. మేము ఎందుకంటే ఇక్కడికి వచ్చాము, మా బాధ న్యాయం చేయండి. లోకేష్ బాబు గారు మాకు న్యాయం చేయండి. మా పిల్లల్ని చేయాలనుకుంటున్నాము. లేకపోతే ఎలాగా జరుగుతుంది ఇది, మీరు చెయ్యండి. సంబంధించిన పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వీళ్ళు జూన్ 12వ తేదీ నుండి నేటి వరకు కూడా మధ్యాహ్న భోజనం పథకం కానీ స్కూల్కి వెళ్ళడం కూడా జరగలేదు. కారణం ఏమంటే 45 సంవత్సరాల నుండి ఉన్న స్కూల్ని ఈరోజు షిఫ్ట్ చేసి మోడల్ స్కూల్ పేరట షిఫ్ట్ చేయాలని చెప్పి ఆలోచనతో, కుల వివక్ష కలిగిన స్కూల్లో పెట్టాలనే ఒక ఆలోచనతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి అనేక సార్లు వాళ్ళు ధర్నా చేసి ప్రభుత్వానికి కానీ మండల అధికారులకు కానీ మరి ముఖ్యంగా జిల్లా అధికారులకి అనేక మార్లు వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది. నేను అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి సంబంధిత అధికారులకి, జిల్లా కలెక్టర్ వారికి మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మాజీ శాసనసభ్యుడు పార్వతీపురం. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ప్రీ మోడల్ స్కూల్కి కావాల్సిన నిబంధనలన్నీ అక్కడ సరిపోయాయి. అక్కడ 75 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడున్న 17 మంది విద్యార్థులను మాత్రం ఇక్కడ ఉంచి వీళ్ళ స్కూల్లోనే వీళ్ళ వీధిలోనే వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించాలని, ఆ తల్లిదండ్రుల కోరికను మన్నించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి, ముఖ్యమంత్రి వారికి నేను విన్నవించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారికి అనేక సార్లు పేరెంట్స్ విన్నవించుకున్నా, వాళ్ళు ధర్నా చేసినా, పిల్లలు మధ్యాహ్నం భోజనం పథకం తినకుండా నిరసన ప్రకటన చేసినా కలెక్టర్ గారు స్పందించకపోవడం శోచనీయము. కాబట్టి జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి ఈరోజు పెద్దపింకి 1 స్కూల్ని అక్కడ ఉంచాలని చెప్పి నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ మోడల్ స్కూల్కి కావాల్సిన 45 నుండి 60 మంది విద్యార్థులు ఉండాలి. అక్కడ ఖచ్చితంగా 70 మంది దాటే ఉన్నారు. కాబట్టి ఈ 17 మంది ఆ స్కూల్లోనే ఉంచి వాళ్ళు చదివించాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా 2014-19 సంవత్సరంలో కూడా ఇలాగే 1470 హాస్టల్ని మామూలుగా ఇచ్చేసి క్యాన్సిల్ చేసేసి పేదవాడికి విద్యను దూరం చేయాలని ఆలోచన చేస్తున్న తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి దీనిని సూటిగా హెచ్చరిస్తున్నాం. పిల్లల భవిష్యత్తు మీరు పనంగా పెట్టద్దు, వాళ్ళ జీవితాలను ఆడుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి ఏ ఎన్విరాన్మెంట్ అయితే బాగా చదువుకుంటారో ఆ ఎన్విరాన్మెంట్ పెట్టి ఆ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కూడా చేతులెత్తి